ఫామ్ హౌస్ నుంచి రాకపోవడం, ఇటు రేవంత్ ఏమో తొక్కిని ఆరదీస్తున్నాడు. ఇన్ని సంక్లిష్టతల మధ్య బీజేపీ ఇంకో పక్కన కవితను అరెస్ట్ చేయించింది. ఇన్ని పరిణామాల మధ్యన కేటీఆర్ అంటే సెకండ్ ప్లేస్ కి బీజేపీ చేరిపోయింది ఆల్రెడీ. ఇదే జూబ్లీహిల్స్ లో మన పార్లమెంట్ ఎన్నికలు 60,000 ఓట్ల దాకా వచ్చింది బీజేపీ, సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పోటీ పడి బీజేపీని జాతీయ స్థాయిలో ఉండి బీహార్లో కూడా కొట్టిన బీజేపీ ఇక్కడ డిపాజిట్లు కూడా లేని స్టేజ్ వచ్చి కేటీఆర్ నమ్ముతున్నారు జనం. రేవంత్ తర్వాత కేటీఆర్ నమ్ముతున్నారు. రేవంత్ తర్వాత అది ఇప్పుడు కనబడుతున్న సత్యం. బీఆర్ఎస్ కి ఇది ఎంతవరకు భవిష్యత్తులో అంటే ప్లస్ మైనస్? ఇది రేవంత్ తర్వాత కేటీఆర్ నమ్మడం, ఇది 3 ఏళ్లలో అతను సస్టైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, బీజేపీ వ్యవహార శైలి బట్టి ఉంటుంది. బీజేపీ సరైన లీటర్ని పెట్టి దూకితే గనక బీఆర్ఎస్ కొడద్దా కాంగ్రెస్ కొట్టుద్దా అనేది తేలా. ప్రస్తుతానికి ఈ రిజల్ట్ తో ఏదో జరిగిపోదు. కేటీఆర్ కి మైనస్ అవ్వాల్సిన కెరీర్ కి ఒక లైఫ్ పోర్ట్ ఇచ్చినట్టే. కానీ ఒకటిసారి ఎఫర్ట్ విషయంలో చూస్తే కేటీఆర్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. లాస్ట్ టైం ఎన్నికలకు ముందు మొత్తం రాష్ట్రం అంతా తిరగడం కానీ క్షణం తీరిక లేకుండా, ఇప్పుడు కూడా దాదాపు ఒక 20 రోజులు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో నెల రోజుల నుంచి కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టే తిరిగారు. కానీ డామినేషన్ అనేది ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి, రేవంత్ రెడ్డి కాబట్టి డామినేట్ అయ్యారా? అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, రేపొద్దున కూడా ఇదే రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అట్లాగే ఇప్పుడు క్రిందసారి మొత్తం ఇప్పటిదాకా 6 ఉప ఎన్నికలు జరిగితే ఒక్కసారి సింపతి